కాలం మారి టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ అన్ని మార్పులే అవుతున్నాయి. ఒకప్పుడు పెండ్లిళ్ళంటే ఎంత ఆస్తున్నా సరే ఇంటి ముంగట ఆకిట్లనే పందిరెయ్యాల్సిందే, ఆడనే లగ్గం చెయ్యాల్సిందే అన్నట్టు ఉంటుండే. కానీ కాలం మారుతున్న కొద్దీ అన్ని మారినాయి. రూపాయి అప్పు ఎక్కువైనా సరే గాని ఎవ్వరు చూడు ఫంక్షన్ హాల్లు కన్వెన్షన్ హాల్లనే పెళ్లిళ్ళు చేస్తారు. అన్ని మారుతున్నాయని తెలుసు గాని ఆఖరికి పెళ్లి పత్రికలను కూడా టెక్నాలజీకి తగ్గట్టు మారుస్తారని ఇప్పుడే చూస్తున్నా. ఒక అప్పటి లగ్గానికి ఇప్పటి పెళ్లికి ఆస్మాన్ జమీన్ ఫరక్ ఉంది. పెళ్లి పందిర్ నుంచి షురూ చేస్తే సాయంత్రం అప్పగింతల దాకా అన్ని కాలానికి తగ్గట్టే మారుతున్నాయి. కానీ ఇంట్లో మరీ ఇచ్చింత్రం ఏందంటే పెళ్లి పత్రిక కూడా ఎరైటీగా తయారు చేపిచ్చుడు. ఇగో పశ్చిమ గోదావరి జిల్లా మార్టేరులుండే గీ అక్క పేరు ప్రత్యూష. ఈమె టీచర్ అమ్మ కొలువు చేస్తది. అయితే మంచి సంబంధం కుదిరి లగ్గం పెట్టుకున్నారు. మళ్ళీ పెళ్లి అన్నాక అందరిని విలువాలనాయే, లగ్గం పత్రికలు కొట్టిపియాలనాయే. అయితే అందరి లెక్క చేపిస్తే నా పెళ్లని ఎట్లా గుర్తుపడతారు అనుకుందో, లేకుంటే నేనే కాదు నేను చేసే కొలువు కూడా అందరికి అచ్చుగుద్దినట్టు తెలవాలని అనుకుందో గాని ఇగో ఈ ఎరైటీ పెళ్లి పత్రిక చేపించింది. చూసిర్రా, ఆమె చేసే కొలువుకు తగ్గట్టే లగ్గం కార్డు కూడా గట్లని చేపించింది. పెళ్లి పిల్లగాని పేరు నుంచి మొదలు పెడితే అయ్యవ్వ పేర్లు, లగ్గమేడ, ఎన్ని గంటలకు, ఏ ముహూర్తము, ఏ తారీఖు, తిండే టైం కు అన్ని పరీక్ష పేపర్ లెక్కనే ప్రింట్ చేపించిర్రు. ఇక ఈ టీచర్ పెళ్లి పత్రిక సోషల్ మీడియాలో బగ్గ గిరికలు కొడుతుండే వరకు టీచర్ అడిగేటి ఈ క్వశ్చన్లే, ఆమె పెళ్లి కారట్ల కూడా క్వశ్చన్లే. ఇది ప్రశ్న పత్రమా లేకుంటే లగ్గం పత్రికనా? ఇక పెళ్లికి కూడా అవే గిఫ్ట్ లెక్క పట్టుకోవాలనో ఏమో మళ్ళా అనుకుంటా నవ్వుకుంటుర్రిగా. ఈ దెబ్బకు ఈ పెళ్లి, ఆమె చేసే కొలువు లగ్గానికి వచ్చిన ఒక్కలకి ఎప్పటికీ యాదుంటది కావచ్చు. ఏమంటారు? తెలంగాణలో రుణమాఫీ మీద పెద్ద జంగే నడుస్తుంది. అందరికి రుణమాఫీ అయిందని సర్కారోళ్ళు అబద్ధం, సగం మందికి కూడా రాలేదని ప్రతిపక్షమోళ్ళు ఒకళ్ళ మీద ఒకళ్ళు ఎత్తి 7 దోషుల దుబ్బ పోసుకుంటుర్రు, సవాళ్లు చేసుకుంటుర్రు. ఇక పంచది గట్టిగానే అయ్యేటట్టు కొడుతుంది. సర్కార్ ఒక్కొక్క హామీని తిప్పల పడుకుంటానో, తీరం పట్టకుంటానో, ఎట్లనో గట్లా తీర్చుకుంటానైతే వస్తున్నది. అయితే రుణమాఫీ అంటే చిన్న కొత్త ముచ్చటగా అది కదా, వేల కోట్ల రూపాయలతోటి కూడుకున్నది. అందుకే విడతల వారీగా రుణమాఫీ చేస్తుంది. దానికి కండిషన్లను కూడా జర గట్టిగానే పెట్టింది. అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్టు కాకుండా రూల్స్ స్టిక్ చేసింది. దాంతో కొంతమందికి రుణమాఫీ కాకుండా ఆగింది. వాళ్ళంతా ప్రతిపక్షం పెట్టిన కాల్ సెంటర్లకు ఫోన్లు చేసి మొరబెట్టుకుంటుండ్రు. అట్లాగాక పేర్ల తప్పులు, ఆధార్ కార్డుల పొరపాట్లు, బ్యాంకు ఖాతాల కిరికిరితోటి ఇంకొంతమందికి ఆగింది. వాళ్ళంతా కూడా రుణమాఫీ కోసమే ఎదురు చూస్తుండ్రు. మాకెప్పుడేస్తారని బ్యాంకుల ముంగట లొల్లులు చేస్తుర్రు. ఇంకొందరేమో మొత్తం రుణమాఫీ కాలేదు, ముత్తమంతనే అయ్యింది, మళ్ళా పైసలు కట్టుమంటురని అట్లా కొంతమంది జంగు చేస్తుండ్రు. అగో అసొంటోల లెక్కలన్నీ బయటకు తీసి ఇవాళ కేటీఆర్ సార్ ప్రెస్ మీట్ పెట్టి సర్కార్ను నిలదీయబట్టిండు. ఇంతమందికి రుణమాఫీ ఇవ్వకుండా ఎందుకు ఆపిండని అడగబట్టిండు. అయితే అటు సర్కార్ మాత్రం అర్హత ఉన్న రుణమాఫీ కానోళ్ల కోసం స్పెషల్ డ్రైవ్ పెట్టింది. ఆధార్ కార్డుల తప్పుంటే దానికి బదులుగా ఓటరు, రేషన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్ చూయించొచ్చు. రేషన్ కార్డు లేకపోతే రైతు కుటుంబాల నిర్ధారణకు సర్వే కూడా చేస్తారట. ఆధార్ బ్యాంకు ఖాతాలలో తేడాలుంటే సరిచేసి ఆన్లైన్ లెక్కిస్తారట. అసలు వడ్డీ లెక్కలు సరిపోకపోతే ఎంక్వైరీ చేసి దిద్దుబాటు చేస్తారట. ఇల్లు తిరిగి కంప్లైంట్లు తీసుకుంటారట. ఇప్పటికే ఆఫీసర్లకు ఆర్డర్లు కూడా పోయినాయట. ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రతిపక్షమోళ్లకు జుట్టు చేతికియొద్దన్నట్టు సర్కారు కూడా కసిగానే పనిచేస్తున్నట్టున్నది రుణమాఫీ మీద. మరి చూడాలే ఏమైతుందో ఇక.